స్వాతంత్ర సమర యోధులు వచ్చారు, వారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. వేదికను అలంకరించినటువంటి పెద్దలకు, ఈ మహత్తరమైన కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఆత్మీయులందరికీ నేను హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాను. బంధువులారా, ఈనాడు మన దేశానికి చాలా పెద్ద ప్రమాదం ఏర్పడింది. ఈ ప్రమాదాన్ని తప్పించుకోవడానికి మనం అందరం కూడా ప్రయత్నం చేయాలి. మన దేశాన్ని ఈరోజు దేశద్రోహులు పాలన చేస్తున్నారు. ఈ దేశద్రోహుల పాలన నుండి మనల్ని మనం రక్షించుకొని మన జాతిని కూడా మనం రక్షించుకునేటటువంటి పరిస్థితి ఏర్పడింది. కాషాయ తీవ్రవాదం, హిందూ తీవ్రవాదం, ఈ రెండు పేర్లతో హిందూ ధర్మాన్ని చాలా రకాలుగా అవమానం చేస్తున్నారు, అవక్షేపణ చేస్తున్నారు. కాషాయ తీవ్రవాదం అనేది ఎక్కడ, ఎప్పుడు, ఎవరు అననేటువంటి మాటలను ఈనాడు తీవ్రవాద సంస్థలతో చేతులు కలిపినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రతిసారి కూడా కాషాయ తీవ్రవాదం అంటుంది. దానితో పాటు హిందూ తీవ్రవాదం, హిందూ ధర్మానికి తీవ్రవాదం అనేది ఎప్పుడూ కూడా ఏ సందర్భంలో ఎవరూ అంటగట్టలేదు. ఇది హిందూ రాజ్యం, ఇది మన రాజ్యం, ఇది మన భారతదేశం, దీన్ని మనమందరం కూడా కలిసి రక్షించుకోవాల్సి, సమైక్యంగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అన్ని ధర్మాల కంటే కూడా రాష్ట్ర ధర్మం చాలా గొప్పది. రాష్ట్రభక్తి చాలా ఉత్తమోత్తమైనది. మనమందరం ఆశిస్తున్నాం రామరాజ్యం కావాలని. మనకు త్వరలోనే రామరాజ్యం కూడా రాబోతుంది. దానికి హిందూ సమాజం అంతా, ప్రతి వ్యక్తి ఒక సైనికుడిగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. అణుబాంబుల కంటే కూడా శక్తివంతంగా హిందూ సోదరులు సోదరీమణులు పనిచేయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. మనం మౌనంగా ఉన్నంతకాలం, ప్రశ్నించినంతకాలం మనం ఇలా పాలన చేయబడుతూనే ఉంటాం. మనం పరిపాలించేవారు ధర్మాత్ములు కాదు, కుటిల నీతి ఉన్నటువంటి రాజకీయ నాయకులు మనం పరిపాలిస్తున్నారు. మన ధర్మాన్ని పదే పదే ఆక్షేపణ చేస్తున్నారు. హిందూ ధర్మం అనేది ఒక సజీవమైనటువంటి నది, అది ఒక మహాసాగరం. ఆ మహాసాగరంలో ఉన్న సంప్రదాయాలన్నీ అన్ని మతాలు కలవాలి. కానీ హిందూ ధర్మంలో హిందూ జీవనం చేసేవారు పరధర్మంలోకి వెళ్ళడానికి, పరమతంలోకి వెళ్ళడానికి ఏ విధమైనటువంటి ఆస్కారం, అవకాశం లేదు. మనమందరం కూడా ఆత్మనిర్భరంతో, స్వాభిమానంతో మనల్ని మనం పరిపాలించుకోవడానికి ప్రయత్నం చేయాలి. 63 సంవత్సరాల స్వాతంత్ర్య దేశంలో దారిద్ర్యము, పేదరికము, నేరము, హింస, అమానుషత్వము, అత్యాచారాలు ప్రతిరోజు కూడా పెరిగిపోతూనే ఉన్నాయి. ఇవన్నీ ఇలా పెరిగిపోవడానికి కేంద్రంలో ఉన్న వాళ్ళు, రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులే ప్రధానమైనటువంటి కారణంగా మనం గుర్తించాలి. ఈరోజు మన ధనం, మన దేశంలో ఉన్న ధనం అంతా బయట దేశాలకు వెళ్ళిపోతుంది. ఒబామా వచ్చాడు 2 రోజులు భారతదేశానికి, తనకు కావాల్సిన కోరికలన్నీ సఫలం చేసుకుని వెళ్ళాడు. ఇది మన భారతదేశానికి, హిందువులకి చాలా సిగ్గుచేటైనటువంటి విషయం. వాణిజ్యం పేరుతో వచ్చాడు. 100% వాణిజ్య ఒప్పందాల మీద సంతకాలు చేసుకున్నారు ప్రధాని ఒబామా కలిసి. అట్లాగే ఇస్లాం మతం ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన మతంగా చెప్పాడు. ఈ మాట ఇంతవరకు ఎవరు, ఏ ప్రధాని కూడా భారతదేశానికి వచ్చినటువంటి అమెరికా ప్రధాని ఎప్పుడూ అనలేదు. ఇస్లాం మతం ప్రపంచంలో చాలా గొప్ప మతంగా ఆయన ప్రకటించి వెళ్ళాడు. జిహాదీ చాలా గొప్ప మత ప్రచార సంస్థ అని చెప్పి తెలియచేశాడు. అటువంటి వాడు వచ్చి 100% వాణిజ్య ఒప్పందాలు, ఇప్పటికే 5,000 పైన సంస్థలు, బహుళ జాతి సంస్థలు మనందరి యొక్క ధనాన్ని దోచుకుపోతున్నాయి. ఇంతవరకు మనం ఆర్థిక బంధాల నుండి విడిపడలేదు, ఇంకా ఆర్థిక బంధంలోనే మనం ఉన్నాం. ఈ పేదరికం, ఈ దారిద్ర్యము, ఈ ఆకలి తీరేటట్లుగా కనిపించటం లేదు. అట్లాంటి సందర్భంలో ఈనాడు ఒబామా చాలా పెద్ద ప్రణాళికాబద్ధంగా భారతదేశ సందర్శన కోసం వచ్చి మన నాయకులను మోసం చేసి, మన నాయకులు మోసపోరు, కానీ వీళ్ళది కూడా ఉపేక్షాభావం, చాలా చాలా ఉదాసీన భావం. అందరూ కూడా వచ్చాడని సంతోషపడుతున్నారు, ఒప్పందాల మీద సంతకాలు చేశారు, మనల్ని ఇంకా అణచివేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ దేశం అవినీతిలో కూరుకుపోయింది, అవినీతి ఓడలు పాతాళంలోకి వెళ్ళిపోయాయి. నాయకులందరూ కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయల ధనాన్ని దాచేస్తున్నారు. ఈనాడు బయట బ్యాంకుల్లో 300 లక్షల కోట్ల రూపాయలు మన ధనమంతా, భారతదేశ ధనం ఉండిపోయింది. ఆ ధనాన్నంతా మళ్ళీ తీసుకురావాలి. ఈనాడు అవినీతి నాయకులు మన పరిపాలన చేస్తున్నాడు. ఏ విధమైనటువంటి నాలెడ్జ్ లేనివాడు, పరిపక్వ దశ లేనివాడు రాహుల్ గాంధీ కూడా సిమీ ఉగ్రవాదం ఒకటే అంటున్నాడు.
కాషాయవాదం తీవ్రవాదం అంటున్నాడు. కాషాయమే తీవ్రవాదం అయితే జాతీయ పతాకంలో కాషాయ రంగు ఎలా ఉందని నేను ప్రశ్నిస్తున్నాను. కాషాయమే తీవ్రవాదం అయితే మన పెద్దలు ఆ కాషాయ రంగుని జాతీయ పతాకంలో ఎందుకు పెట్టారో మనకు సమాధానం కావాలి. దానికి గాంధీ మహాత్ముడు సమాధానం చెప్పాలి, లేకపోతే నెహ్రూ సమాధానం చెప్పాలి, ఆనాటి నాయకులందరూ సమాధానం చెప్పాలి. కాషాయం అనేది త్యాగానికి ఒక చిహ్నం. అది త్యాగాన్ని మనకు నేర్పిస్తుంది. కాషాయధారులు ఎంతో మంది సాధువులు సన్యాసులు ఈ దేశంలో ఉన్నారు. వారందరికీ ఈనాడికి కూడా పాద పూజలు జరుగుతున్నాయి. వారందరూ మఠాలు పీఠాలు పెట్టుకున్నారు. హిందూ ధర్మాన్ని రక్షించడం కోసం వారందరూ కూడా కృషి చేస్తున్నారు. వారి జీవితాలను అర్పణ చేస్తున్నారు. అటువంటి హైందవ ధర్మాన్ని, హిందూ నాగరికతను, హిందూ సమాజంలో ఉన్నటువంటి మనందరినీ కూడా హిందూ జాతిని అవమానం చేస్తూ ఈనాడు సన్యాసులను సాధువులను చాలా రకాలుగా వేధిస్తున్నారు. దీనికి వెనక చాలా పెద్ద కుట్ర ఉంది. ఆ కుట్రను మనం అందరం కూడా తొలగించడానికి ప్రయత్నం చేయాలని, భగవంతుడు మనకు అటువంటి సంకల్పం ప్రసాదించాలని, త్వరలోనే మనందరికీ రామరాజ్యం వస్తుందని మీ అందరికీ హృదయపూర్వకంగా తెలియచేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. ఓం శం.